ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసినారు, ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా లేదా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ప్రాతిపదిక ఏది? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నేడు కూడా విచారణ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టులో చాలా పెద్ద స్థాయిలో విచారణ ఈ వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు నుంచి వచ్చిన ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి టీజీపీఎస్సీని అయితే ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పొచ్చు. ఎవరైతే మన అభ్యర్థులు సాధారణంగా అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్లను మనకు హైకోర్టు అడగడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా? తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాసే మార్కులు రావా? వారి మార్కులు ఎందుకు తగ్గాయి? అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏమిటి? మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా? ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇండివిజువల్ లాగిన్లో ఫస్ట్ మార్కులు ఇచ్చారు, తర్వాత జిఆర్ఎల్ ఇచ్చారు తప్ప మన ఆన్సర్ షీట్ అనేవి మన లాగిన్లో పెట్టలేదు. ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు? ఒకదానికి ఒక శాస్త్రీయ సంబంధం ఉందా? అంటే శాస్త్రీయత ఏమైనా ఉందా ఈ మూల్యాంకనంలోని? అన్ని పిటిషన్లలోనూ ఇదే ప్రధానమైన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన అని చెప్పేసి దీనికి కారణాలు ఏంటి అని ప్రశ్నించగా హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నిర్వహణ మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో న్యాయమూర్తి ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతూ ఉంది. తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి? ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి? టీజీపీఎస్సీని హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఈ విధంగా ఇక్కడ హైకోర్టు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారు, ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారు. ఇది నా స్వీయ అనుభవం కూడా. తెలుగులో గ్రూప్ 1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలి. మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించే ప్రతిపాదికత, మార్కుల కేటాయింపు విధానంపై కూడా వివరణ ఇవ్వాలని మనకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు టీజీపీఎస్సీని ఆదేశించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూల్యాంకనం కోసం కేటాయించిన వారిలో ఎందరికీ తెలుగులో ప్రావీణ్యం ఉంది? వారికి ఏమైనా జవాబు పత్రాలను ఇస్తారా? మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా అని ఒక ప్రశ్నకు సంబంధించి తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారు? తెలుగులో వాస్తవ మరియు స్వేచ్ఛానువాదం అని 2 రకాల అనువాదాలు ఉంటాయి. అలాంటప్పుడు వీటికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారు? మొత్తం అర్హుల్లో తెలుగులో రాసి ఎంపికైన వారి వివరాలు ఉంటే ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించారు టీజీపీఎస్సీ న్యాయవాదికి. దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్ స్పందిస్తూ ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఉంటాయి, అందుకే దీనికి ఎలాంటి కీ ఉండదు. వివరణాత్మక ప్రశ్నలైనందున ఆయా సబ్జెక్టులో నిపుణులనే మూల్యాంకన నిమిత్తం నియమిస్తామని చెప్పేసి చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఎస్సీలో కూడా వివరణాత్మకమైన ప్రశ్నలే ఉంటాయి, కానీ అక్కడ ప్రతి ఆన్సర్కి ఒక మోడల్ ఆన్సర్ టైప్ అంటే కీవర్డ్స్ టైప్లో అక్కడ కీ అనేది ఇస్తారు. ఆ కీని బేస్ చేసుకునే పేపర్ కరెక్షన్ చేస్తారు. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేనట్టుగా తెలుస్తూ ఉంది. పైగా తెలుగు ప్రొఫెసర్ వచ్చి ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చి తెలుగులో పేపర్లను ఎలా చేస్తాడు కాబట్టి ఆయనకు నచ్చినట్టు మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓవరాల్గా మనకు అభ్యర్థులకు అయితే అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొకటి, విద్యాశాఖ కమిషనర్కు టీజీపీఎస్సీకి మధ్య మాత్రమే జరిగిన సమాచారం పిటిషనర్లకు ఎలా తెలిసిందన్న దానిపై విచారణ జరిపించాలంటూ పోలీసులను కోరాల్సి ఉంది. మూల్యాంకనం చేసిన వారి పేర్లు బయటికి రావడం, వారిని కోర్టులకు ఈడుస్తుండడంతో ఇకపై వారు ఆయా విధులకు రావాలంటే భయపడతారని చెప్పేసి కూడా జడ్జి గారు ఆందోళన వ్యక్తం చేశారు.
మరొకటి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022 ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్తగా ఇచ్చారు 60 పోస్టులను కలిపి. సో దాని మీద కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సురేందర్ రావు, విద్యాసాగర్లు వాదనలు వినిపిస్తూ ఏం చెప్పారంటే, గ్రూప్ 1 పరీక్షలను 2023లో ఇదే హైకోర్టు రద్దు చేసింది. 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503. అనంతరం అదనంగా ఏర్పడిన 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 అనేది ఇచ్చింది. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులతో కలిపి 563 పోస్టులకు కొత్త ప్రకటన ఇచ్చింది. ఇలా ఒక నోటిఫికేషన్ని రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదు. పైగా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు హాల్ టికెట్ నంబర్లను వేర్వేరుగా కేటాయించారని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా 4 సెంటర్లలో ఎగ్జామ్ రాసిన వారికే ఎక్కువ సెలక్షన్ జరిగాయని చెప్పేసి కూడా, అదేవిధంగా అంటే ఈ 16, 17, 18, 19 ఈ సెంటర్లో రాసిన వారి నుంచి 122 మంది పోస్టులకు అర్హత సాధించారు. అంటే దాదాపు ఇది 74. అదేవిధంగా మిగిలిన సెంటర్లలో కలిసి ఉత్తీర్ణత 5% అంటే తక్కువగా ఉంది. కోటి మహిళా కళాశాల అభ్యర్థన మేరకు ఇక్కడ కేవలం మహిళా అభ్యర్థులను కేటాయించినట్టు చెప్తున్నారు. అలాంటప్పుడు మిగిలిన 9 మహిళా కాలేజీలకు ఇదే పద్ధతిని ఎందుకు అనుసరించలేదు? ఎంపిక చేసుకున్న కొందరి కోసమే ఇలా కేంద్రాలను కేటాయించారు. రక్షణ కోసం పోలీసులను రాసిన లేఖలో 45 కేంద్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తర్వాత 46 సెంటర్లు అయ్యాయి. పరీక్ష రాసిన వారి సంఖ్యను ఒకసారి 21,093 అని, మరొకసారి 20,161 అని, ఇంకొకసారి 21,085 అని ఇలా రకరకాలుగా వెల్లడించడం పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మన పిటిషనర్ల తరపున న్యాయవాదులు అయితే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే ఈరోజు కూడా దీని మీద విచారణ జరుగుతుంది. ఈ ఎండాకాలం సెలవులు కోర్టుకి ఇచ్చే లోపే దీని మీద విచారణ ముగించాలని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు వరకు ఉన్న గ్రూప్ 1 కేసు మీద ఉన్న లేటెస్ట్ అప్డేట్.